టీడీపీ పార్టీ ఆఫీసులో చంద్రబాబుతో భేటీ అయ్యారట కొడాలి నాని. షాక్‌లో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో ప్రధానంగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ టీడీపీ ఆఫీసులో చంద్రబాబుతో ప్రత్యేకంగా కొడాలి నాని భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సింది. చంద్రబాబుతో కొడాలి నానికి ఏంటి పని అనంటే, కొడాలి నాని రాజకీయంగా ఎంతో దూకుడుగా వెళ్తున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంచి దూకుడుని అందించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలిస్తే ఎంతగానో షాక్ అవుతున్నారట. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి ప్రత్యర్థి అయిన కొడాలి నాని ఎందుకొచ్చారు అనంటే, కొడాలి నాని గురించి మనకు తెలియంది కాదు. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. అందుకే ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆయన మళ్ళీ వస్తున్నారా అంటూ చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే కదా! మళ్ళీ ఎందుకొస్తాడు? కాబట్టి నారా లోకేష్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు జరిపిస్తున్న రాజకీయాలపై విమర్శలు చేయడం తప్ప వేరొకటి కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించిన విషయంలో జనసేనతో ఉన్నా కూడా మీకు ఎలాంటి ఫలితం ఉండదని, తెలుగుదేశం మళ్ళీ ఓడిపోతుందని, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని, తెలుగుదేశం పార్టీ పట్ల తనకున్నటువంటి గౌరవాభిమానాల్ని చాటుకోవడానికి ఈ విధంగా అయితే చెప్పుకున్నట్టుగా సమాచారం. అందుకే కొడాలి నాని అక్కడికొచ్చింది టీడీపీకి మద్దతివ్వడానికో, ఆయనకి సపోర్ట్ చేయడానికే కాదు. వాళ్ళందరినీ కూడా తృప్తిపరచడానికే అన్నట్టుగా తెలుస్తోంది.